హలో అండి. ఈరోజు వికీపీడియా వాళ్ళది ఇన్స్టెంట్ పాస్తా ఎలా తయారు చేద్దామో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 150 ml ఆఫ్ మిల్క్ అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 100 ml ఆఫ్ మిల్క్ అంటే 3/4 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసి బాగా మరిగించుకోవాలి. అండ్ ఇప్పుడు ప్యాకెట్ కట్ చేసేసుకొని పాస్తాని బాయిల్ అయిన వాటర్ అండ్ మిల్క్లో వేసి బాగా మరిగించుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసి మనం కట్ చేసుకున్న వెజీస్ని వేసి బాగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. వెజీస్ కొంచెం సాఫ్ట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. బాయిల్ అవుతున్న పాస్తాలో సాస్ మేకర్ని కట్ చేసి సాస్ మేకర్ మెల్లిమెల్లిగా కొంచెం వేసి లంప్స్ లేకుండా బాగా కలియబెట్టాలి. స్టవ్ను మీడియం అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. కంటిన్యూస్లీ థిక్నెస్ వచ్చే వరకు బేస్ మాడకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. థిక్నెస్ వచ్చాక మనము సార్ట్ అవుట్ చేసుకున్న వెజీస్ని వేసి యాడ్ చేయాలి. వెజీస్ వేసిన తర్వాత ఒక 2 minutes మనం అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. బికాజ్ ఆఫ్ ఆ ఫ్లేవర్స్ అన్నీ వెజీస్కి పడుతుంది. ఇప్పుడు రెడీ అయిన పాస్తాని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుందండి. సూపర్.